దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ ఉన్నతమైన నామము ద్వారా ఈ సాయంకాల సమయంలో మరొకసారి దేవుని వాక్య ధ్యానంలోనికి ప్రేమతో దైవజనునిగా క్రీస్తు పేరిట మీ అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మనము పరిశుద్ధ వారము అనగా యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించిన జీవిత కాలములోని ఆయన చివరి రోజులైన ఈ వారపు రోజుల యొక్క సంభవాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు ఆ క్రమములో మనము మంగళవారం రోజు ఆనాడు 2000 సంవత్సరాల క్రితం యేసయ్య చేసినటువంటి పనులను బోధలను మనము ఈరోజు ధ్యానము చేసుకుందాము. దయచేసి మీరున్న స్థలాలలో తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి నేరుగా మనం వెళ్ళిపోదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమగల మా మహాపరిశుద్ధ తండ్రి దేవా, ఈ సాయంకాల సమయంలో ప్రభువా, నీ మాటలు, నీ ఆలోచనలు, నీవు చేసిన కార్యములను గూర్చినటువంటి సంగతులు నాయన మేము ధ్యానము చేసుకోబోతూ ఉన్నాం. వినుచున్న ప్రతి ఒక్కరూ ప్రభువా, ప్రారంభము నుండి ముగింపు వరకు ఆసక్తితో వినున్నట్లుగా వారి హృదయాలను మీరు స్థిరపరచండి. దేవా, నీవు ప్రభువా చేసినటువంటి సంగతులు, చెప్పినటువంటి ప్రభువా మాటలు, అయా నీవిచ్చినటువంటి హెచ్చరికలు, అయా నీవిచ్చినటువంటి నాయన సమస్త ఆలోచనలు ఈరోజు మేము ధ్యానము చేసుకోబోతూ ఉన్నాం. కాబట్టి బోధించు. నేను ప్రభు అర్హుడనని కాను, అయ్యా నీ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరిచి, నీ ఆత్మతో నన్ను నింపి బలపరిచి అభిషేకించి నీ పాత్రగా నన్ను వాడుకోండి. వినుచున్న వారందరికీ ప్రభువా జ్ఞానము, వివేకము, చెవులకు సున్నతి, హృదయానికి సున్నతి ప్రభువా మీరు కలుగు చేయండి. దేవా, విరోధంగా పనిచేయాలని చూసే ప్రతి విధమైన ఆటంక అభ్యంతర శక్తులన్నిటినీ యేసు నామం ద్వారా కొట్టివేస్తూ మీ అధికారమే మా మధ్యలో పనిచేయనివ్వమని యేసయ్య నామం ద్వారా ప్రార్థిస్తూ వాక్య ధ్యానంలోనికి వస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియ దేవుని కుటుంబమా, మత్తయి సువార్త 21వ అధ్యాయముతో పరిశుద్ధ వారం ప్రారంభమవుతుంది. ఒకళ్ళు నన్ను అడుగుతున్నారు, పరిశుద్ధ వారం అంటే నిజంగానే ఈ వారం అంతా పరిశుద్ధమైనదా అని అడుగుతున్నారు. అలాగే కాదు, కానీ పరిశుద్ధమైనది అంటే చాలా ప్రాముఖ్యమైనది, చాలా విశేషమైనది అని అర్థం. ఎందుకు ప్రాముఖ్యమైనది? యేసయ్య తన మరణదినములు సమీపిస్తూ ఉండగా వచ్చే ఈ శుక్రవారానికి యేసయ్య సిలువ వేయబడతాడు కనుక ఆయన ఈ ఆఖరి రోజులలో చెప్పినటువంటి మాటలు చాలా ప్రత్యేకమైనవిగా సువార్తలలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతున్నాయి. వాటిని మనము ధ్యానము చేసుకోవడం, వాటిని మనము మరలా తలపోసుకోవడం మన ఆత్మీయ జీవితానికి గొప్ప ప్రోత్సాహంగా, ధైర్యంగా, బలంగా ఉంటాయి. కనుకనే ఆయన చెప్పినటువంటి ఆ మాటల యొక్క ఈ చివరి రోజులు చాలా ప్రాముఖ్యమైనవి. అందుకే దీనిని పరిశుద్ధ వారము అని పిలుస్తూ ఉంటాం. కనుక యేసయ్య ఈరోజు మంగళవారం ఆయన చెప్పినటువంటి సంగతులు, చేసినటువంటి పనులు చాలా ఎక్కువే ఉన్నాయి ప్రియులారా. 21వ అధ్యాయం మధ్య నుండి మొదలుకొని 25వ అధ్యాయం వరకు ఉన్న ప్రతి సంగతి కూడా ఆయన మంగళవారం చేసినవే, చెప్పినవే. కనుక 21వ అధ్యాయంలో ఆయన దేవాలయమును పరిశుద్ధపరిచి, అనగా నిన్నటి దినాన దేవాలయాన్ని పరిశుద్ధపరిచి ఆయన తిరిగి బేతనీకి వెళ్ళిపోయాడు అని మనం నేర్చుకున్నాం. మరి ఈరోజు ఆయన చేస్తున్నటువంటి మొట్టమొదటి పని మత్తయి సువార్త 21వ అధ్యాయం 18వ వచనము నుండి జరుగుతున్నటువంటి విషయములన్నిటినీ మనం చూడడం ప్రారంభిస్తాం. అందులో ప్రప్రథమముగా 18వ వచనము నుండి యేసయ్య ఆకలిగొని ఉండగా ఆయన ఒక అంజూరపు చెట్టును చూచి ఆకులు కలిగినదై ఉన్నదని గమనించి దాని దగ్గరకు దానిలో పండ్లేమన్నా ఉన్నాయేమోనని చూడడానికి వెళ్ళాడు. కానీ యేసయ్య ఆశ్చర్యానికి ఒక్క పండైనా ఆ చెట్టులో దొరకలేదు. వెంటనే యేసయ్య ఆ చెట్టును శపించేశాడు. ఇక ఎన్నటికీ నీవు కాయకుందువుగాక అని శపించాడు. తక్షణమే ఆ చెట్టు ఎండిపోయింది ప్రియులరా. ఈ 21వ
అధ్యాయములోని ఈ భాగములన్నీ కూడా ఈ సంగతులను గురించే మాట్లాడుతూ ఉన్నాయి. అంటే ప్రతిదాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉంటాయి. 18వ వచనం నుండి మనం ప్రారంభించుకుంటే 22వ వచనం వరకు ఈ అంజూర చెట్టును గూర్చినటువంటి సంగతిని మనం చదువుతాం. తర్వాత 23వ వచనం నుండి 32వ వచనం వరకు మనం గమనించినప్పుడు యేసయ్య అధికారాన్ని ప్రధాన యాజకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమని అనగా, నీవు ఏ అధికారం వలన ఇదిగో ఇలాగ బోధించుచున్నావు అని ఆయనను ప్రశ్నించుతున్నారు. మనుషులుగా మనకున్నటువంటి ఒక పెద్ద బలహీనత ఏంటంటే, మంచి అనేది మన కళ్ళకు కనబడుతున్నప్పుడు, మన జీవితంలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆమాంతం దాన్ని అంగీకరించం. పెద్ద జ్ఞానవంతుల వలె ఇదెందుకు, అదెందుకు, ఇలాగెందుకు, అలాగెందుకు అని అనవసరమైన ప్రశ్నలన్నీ వేస్తూ ఉంటాం. కానీ చెడు చేయడానికి చూడండి, చెడు చేయడానికి ఒక్క ప్రశ్న కూడా వెయ్యం, వెంటనే దానికి ఆకర్షించబడిపోతాం. ఆ చెడును చేసి జీవితాన్ని, భవిష్యత్తును, మనస్సును, అంతరంగాన్ని, దేహాన్ని, మన చుట్టూ ఉన్నటువంటి మన సమాజాన్ని కూడా పాడు చేసుకుంటాం, పాడు చేస్తూ ఉంటాం. చెడు చేయడానికి ఏ ప్రశ్నలు ఉండవు, చెడు ఆలోచనలకు ఏ ప్రశ్నలు ఉండవు. కానీ మంచి మన జీవితంలో జరుగుతుంది అంటే చాలా ప్రశ్నలు వేయడానికి ప్రయత్నం చేస్తాం. మనం చెడు చేసినందుకు ఎంత నాశనం అవుతున్నామో లేదో తెలియదు, కానీ మనము మంచిని మన జీవితంలోనికి ఆహ్వానించనందును బట్టి అనుక్షణము మనము నాశనం వైపుకే అడుగులు వేస్తున్న వారం అవుతున్నాం. ప్రధాన యాజకులు బోధించవలసిన వారు, ప్రజలను నడిపించవలసిన వారు, ప్రజలకు మాదిరికరమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండవలసిన వారు యేసయ్య ఆ పని చేస్తూ ఉండగా, అధికారము గలవాని వలె బోధిస్తూ ఉండగా యేసయ్య అధికారాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎంత వెర్రితనము! ఈరోజు దేవుడు తన ఆత్మను తన దాసునికి అనుగ్రహించి తన పరిశుద్ధాత్మ శక్తి చేత వాక్యములో నుండి నీతోని ఏదైనా ఉపదేశము మాట్లాడుతున్నప్పుడు ఆ ఉపదేశము నీ హృదయాన్ని తాకుతూ ఉండగానే వెంటనే నీవు ఆ ఉపదేశాన్ని అంగీకరించడం చాలా చాలా ఉత్తమమైన పని. కానీ చాలామంది ఈరోజు పేరుకు క్రైస్తవులుగా కనబడుతున్నారే కానీ ఉపదేశాన్ని అంగీకరించే వారిగా ఉండట్లేదు. ఎవరైతే ఉపదేశాన్ని ఎప్పటికప్పుడు త్రోసివేస్తూ ఉంటారో వారిని గురించి సామెతల గ్రంథం 5వ అధ్యాయం అంటుంది, వారి జీవితం అంతా కూడా పాడైపోతుందట. దే విల్ బి డిస్ట్రాయిడ్. వారు పాడైపోతారు. పాడైపోయిన తర్వాత అనుకుంటారట, అయ్యో నా బోధకుల బోధ నేను ఎలాగూ త్రోసివేస్తుంది, నేనెందుకు దేవుడు చెప్పిన మాటలు వినలేదు, నేనెందుకు బోధకుల మాట వినలేదు, నేనెందుకు అప్పుడే అంగీకరించలేదు, నేనెందుకు అప్పుడే మారు మనస్సు పొందలేదు అని జీవితం అంతా పాడైపోయిన తర్వాత ఎవ్వరూ ఏమీ చేయలేని సమయంలో అలాగ మనసులో అనుకొని బాధపడుతూ ఉంటారట. ఎందుకంత బాధ? దేవుని ఆత్మ మనలను బలపరచడానికే మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ మనలను సరిచేయడానికే మాట్లాడుతున్నాడు. కనుక దానిని వెంటనే అంగీకరించడం చాలా ఉత్తమమైన పని. లేదా మనకు తెలవనటువంటి ఊబిలోనికి మనము దిగజారిపోతున్న వారిగా మారిపోతాం. ప్రియులారా, ప్రధాన యాజకులు యేసయ్య బోధను ప్రశ్నిస్తూ ఉన్నారు, యేసయ్య అధికారాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. కనుక యేసయ్య చేస్తున్నటువంటి పని చూడండి. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పండి, బాప్తిజమం ఇచ్చి యోహాను ఏ అధికారాన్ని బట్టి బాప్తిజమం ఇచ్చాడు అని అడిగారు. అప్పుడు ప్రధాన యాజకులు ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు ఒకవేళ దేవుని యొద్ద నుండి అధికారం వచ్చి అతడు బాప్తిజమం ఇచ్చాడు అని చెబుదామా? మరి మీరెందుకు అంగీకరించలేదంటాడు. ఒకవేళ అసలు ఆయన అధికారమే లేదా ఆయనకి, ఆయన ఎందుకు ఇచ్చాడో ఎవరికి తెలియదు అని అన్నామా? ప్రజలందరూ బాప్తిజమం ఇచ్చి యోహాన్ని ప్రవక్త అని నమ్మారు. కాబట్టి ఇప్పుడు ఈ మాట వింటే ప్రజలు రాళ్లతో కొట్టి చంపుతారు, ఎటుపోయినా ప్రమాదమే. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుండి వెళ్ళిపోయారు. వారి వెర్రితనం బయటపడింది, వారి అజ్ఞానం బయటపడింది, వారి బుద్ధిహీనత బయటపడింది. చూసారా, యేసయ్య బోధను, యేసయ్య అధికారాన్ని ప్రశ్నించినందుకు మంచి అయిన మేలైన యేసయ్యను వెంటనే అంగీకరించనందుకు, సరే అంగీకరించకపోతే అంగీకరించకపోయారు, ప్రశ్నించడం ఎందుకు? నీకు ఇష్టం లేకపోతే అవతలకు పోవాలా.
వినేవాళ్ళు వింటారు, బలపడతారు, రక్షణ పొందుతారు, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, వాళ్ళు సంతోషముతో సమాధానముతో వారి దినములు వెళ్ళబుచ్చుతారు. కానీ అలా కాదు, యేసయ్యను ప్రజల ముందు ఏదో హేళన చేయాలి అన్నట్లుగా ప్రయత్నం చేశారు, వాళ్ళే హేళన అయిపోయారు. అందుకే లోకంలో ఒక సామెతడు, చెడపకురా చెడేవు. ఎవరిని చెడపొద్దు, ఒకవేళ చెడపాలని ప్రయత్నం చేస్తే నువ్వే చెడిపోతావు కదా. ఇప్పుడు ప్రధాన యాజకుల పని కూడా అలాగే ఉంది. వారు చెడపాలని చూశారు, కానీ వారే చెడిపోయారు, అక్కడి నుండి వెళ్ళిపోయారు. వెంటనే యేసయ్య బోధిస్తూ అన్నాడు, ఇదిగో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అలాగా యేసయ్య యొక్క ఉపదేశ క్రమము ఈ 21వ అధ్యాయం ద్వారా ప్రారంభమవుతుంది ప్రియులారా. ఇది మంగళవారం రోజు జరుగుతున్నటువంటి సంగతి అని మీరు గుర్తుపెట్టుకోవాలి. చివరి రోజులలో యేసయ్య చెబుతున్నటువంటి బోధ. ఇప్పుడు మనకిష్టమైన వాళ్ళు అకస్మాత్తుగా మన నుండి దూరం అయిపోతున్నారు. వారు దూర ప్రాంతానికి వెళ్ళిపోతున్నారో, లేక వారు మరణానికి సమీపముగా ఉన్నారో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ మనకు దూరం అయిపోతున్నారు. ఆ టైంలో వారు చెప్పేటటువంటి మాటలు తక్కువైనా ఎక్కువైనా అవి చాలా మన మనస్సుల్లో ముద్రించబడిపోతాయి, మన మనస్సులో అలాగ నిలిచిపోతాయి. వాటిని ఎప్పుడు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అందరము ఇలాగ చేసేవారమే. వి సమ్మన్ దోస్ వర్డ్స్ ఎవ్రీ నవ్ అండ్ దెన్. మనము ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే అవి చాలా ప్రాముఖ్యమైన మాటలు కనుక ఈరోజు ప్రభువు మనతో వాక్యోపదేశం ద్వారా మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి ప్రియులారా. అంజూరపు చెట్టును గురించి మనం ఆలోచించినప్పుడు, ఇప్పుడు ప్రధాన యాజకులను గురించి మనం ఆలోచించినప్పుడు ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. దేవుని రాజ్యము అంటే పై పూతలు కాదు. దేవుని రాజ్యము అంటే ఖచ్చితమైనటువంటి జీవితం అని మనం అర్థం చేసుకోవాలి. దానిని బలపరచడానికి యేసయ్య ఉపమానంగా మాట్లాడుతున్నాడు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. పెద్దవాని దగ్గరకు వచ్చి తండ్రి అంటాడు, బాబు ఈరోజు కొద్దిగా వెళ్ళి వ్యవసాయాన్ని చూసుకొనిరా అని అంటే, పెద్దవాడు అన్నాడు, నేను పోను, నాకు పని ఉందన్నాడు. కానీ వాడు మనస్సు మార్చుకొని తిరిగి తండ్రి చెప్పిన పని చేయడానికి వెళ్ళిపోయాడు. పనిని చేసి ఇంటికి వచ్చేసాడు. పెద్దోడు పోనన్నాడు కదా అని చెప్పి తండ్రి అప్పుడే చిన్నవాడి దగ్గరికి వెళ్ళి, బాబు కొద్దిగా పని చూసుకొని రారా, మీ అన్న పోనన్నాడు అంటే, నేను పోతాను అన్నాడు చిన్నవాడు. కానీ వాడు పోలే, వాడు పని చేయలే. పెద్దవాడు పోనన్నాడు, మనసు మార్చుకొని పోయాడు, పని ముగించుకొని వచ్చాడు. ఇంతకు ఈ 2 కుమారుల్లో తండ్రికి లోబడింది ఎవరు? పోను అని చెప్పి పోయినవాడా, పోతాను అని చెప్పి పోనివాడా? ఆబ్వియస్లీ పోను అని చెప్పి కూడా మనసు మార్చుకొని పోయినవాడే తండ్రి మాటను నెరవేర్చినవాడు. కనుక మనము కూడా అలాగే మన దేవుని రాజ్య సంబంధులమైనప్పుడు, మనము దేవుని రక్తము ద్వారా కడగబడి సంఘముగా, దేవుని కుటుంబముగా, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము దేవుని మాటలు మనము అనుసరించేవారిగా, దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చేవారిగా ఈ లోకంలో మన యాత్ర కొనసాగించాలి. అందుకే 6వ అధ్యాయం మత్తయి సువార్త ఆఖరి వచనాలలో యేసయ్య అన్నాడు కదా, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. రాజ్యము అంటే ఏదో ఇటుకలతో రాళ్లతో కట్టిన ఒక కోట గోడ కాదు. రాజ్యము అంటే యేసయ్య అధికారం. దానిని మనము వెంబడించే వారిగా ఉండాలి. కనుక మాటలతో కాదు ప్రియులారా క్రైస్తవ్యం అంటే ఆయనకు లోబడడం. కనుక ఇప్పుడే ఈ ప్రారంభంలోనే ఈ వాక్య సందేశం నీతో మాట్లాడుతూ ఉండగానే ఒకసారి నువ్వు ప్రశ్న వేసుకో, దేవుని మాటలకు లోబడగలుగుతున్నావా? ఒకవేళ లోబడుతున్నట్లుగా భావించి మాటలకు ఒకవేళ అవిధేయత చూపిస్తున్నట్లయితే ఇప్పుడైనా మారు మనసు పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నీ మనస్సును నీవు అనుకూలపరుచుకొని నీవు దేవుని మాటలకు లోబడి మారు మనసు పొందినట్లయితే ఇప్పుడైనా, ఈ క్షణమందైనా యేసయ్య నిన్ను రక్షించడానికి ఈ సందేశం ద్వారా నీతో మాట్లాడుతూ సిద్ధంగా ఉన్నారని నీవు గ్రహించాలని ప్రేమతో నీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇలాగ ఉపమానము అయిపోయిన తర్వాత ఆయన మరి ఒక ఉపమానము చెబుతూ ఉన్నాడు ప్రియులారా. యజమానుడు ద్రాక్ష తోటను నాటించి ఆ ద్రాక్ష తోటను కౌలకిచ్చేసి ఆయన తన పనుల మీద తాను వెళ్ళిపోయాడు. చాలా కాలం అయిపోయింది, యజమానుడు తిరిగి రావట్లేదు.
ఈ కవులకు నియమించబడిన వారి యొక్క బుద్ధి మారిపోయింది చూసారా. బుద్ధి మారిపోయి ఇక తోట మాదే అన్నట్లు ఫీల్ అయిపోతున్నారు. కొంతకాలమైన తర్వాత యజమానుడు లెక్క చూసుకోవాలని చెప్పి దాసులను పంపితే ఆ దాసులను ఆ కవులు తీసుకున్నవారు చంపేశారు. యజమాని దగ్గర నుండి పంపబడినటువంటి దాసులను చంపేశారు. సరే, దాసులను చంపారు కదా అని చెప్పి కుమారుని పంపితే అసలు వచ్చినవాడు వారసుడు, వీడిని చంపితే అసలు మనకి ఏ అడ్డు లేదని ఆ కుమారుని కూడా వారు పట్టి బంధించి చంపేశారు. ఉపమానం చంపేశారు. ఇక ఇప్పుడు యజమానుడే బయలుదేరుతున్నాడు. ఆయనకు ఎదురేంటి, ఆయనకు అడ్డేంటి? ఆయన మాటే ఒక శాసనము కదా, ఆయన అధికారమే సర్వోన్నతమైనది కదా. యజమానుడు బయలుదేరుతున్నాడు. ప్రజలలాగా మారిపోతున్నారు అని చెప్పడానికి యేసయ్య ఉపమానము చెబుతున్నాడు. దీనత్వము నుండి, విధేయత నుండి, ఒప్పుకోలు నుండి, అంగీకారం నుండి మెల్లమెల్లగా స్వార్థం వైపు, ద్వేషం వైపు, ఈర్ష్య వైపు, పగ వైపు, కక్షల వైపు, లేనిపోని పౌరుషాల వైపు, నేనే గొప్ప అంటే నేనే గొప్ప అనే భావజాలం వైపుకి ప్రజలు మారిపోయి చివరికి సత్యాన్నే, దేవుని యొక్క నియమావళినే నాశనము చేసే పరిస్థితికి వచ్చేశారు అని యేసయ్య చెబుతున్నాడు. ఈ వాక్య సందేశం వింటున్న ప్రియ కుమారుడా, కుమార్తె, మనం ఆత్మీయతలో ఎదగాలి అని దేవుని ఆత్మ మనలో బలంగా పనిచేస్తున్నాడు కదా. మరి ఆత్మీయతలో ఎదగడము అంటే ఏంటి? దేవుని అధికారమునకు లోబడి మనము విధేయతతో జీవించడమే ఆత్మీయతలో ఎదగడం కదా. మనం ఎంత లోబడతామో అంత ఎదుగుతాం, ఎంత ఎదుగుతామో అంత లోబడడం కూడా నేర్చుకోవాలి. అప్పుడే మన బ్రతుకు దినములన్నీ కూడా మనము సుఖముగాను సౌఖ్యముగాను గడపగలుగుతాం. దేవుని యొక్క కాపరత్వంలో ఉన్న ఆ సంపూర్ణ సమాధాన మాధుర్యాన్ని మనం అనుభవిస్తాము, మన వెనక మన తరములు అనుభవిస్తాయి. తిరుగుబాటు చేసి కుమారుని చంపేశారు. అధికారి వచ్చాడు, అంతా సెటిల్ చేసుకుంటాడు కాదా? అంటే యేసయ్య ఉపమానం ద్వారా చెబుతున్న మాట ఏంటంటే, పనివారు ప్రవక్తలు, పనివారు నాయకులు, పనివారు రాజులు, పనివాళ్ళు దేవుని ద్వారా పంపబడినటువంటి తన దాసులు, దేవుని ప్రతినిధులు. ఆ తోట యజమాని సాక్షాత్తు సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడే. ప్రవక్తలను చంపారు, సేవకులను చంపారు. ఇది మంచిదిరా అని చెప్పి వారు చేస్తున్న చెడుకు అడ్డుగా నిలబడిన ప్రతి దేవుని ప్రతినిధిని చంపారు ప్రజలు. చంపి మేము పెద్ద భక్తిపరులము అన్నట్లుగా విర్రవీగుతున్నారు. చివరికి ఆ యజమానుడు కుమారుడిని పంపాడు. ఆయన ఎవరో కాదు, ఈ ఉపమాన రీతిలో యేసయ్య చెబుతున్నాడు, నేనే ఆ కుమారుణ్ణి, ఐ ఆమ్ ద సన్. కానీ ఏం చేశారు? ఆయన దీనునిగా, రిక్తునిగా, వదకు తేబడిన గొర్రె పిల్లవలే తనను తాను తగ్గించుకొని ఈ లోకంలోనికి వచ్చాడు కాబట్టి ఆయన్ని బలవంతంగా తీసుకొని వెళ్ళి సిలువకేసి చంపేశారు. వారు అప్పుడు భౌతికంగా యేసయ్యను చంపారు. కానీ ఈరోజు ఆత్మీయంగా క్రైస్తవ సంఘములో అనేకులు యేసయ్యను మరలా సిలువకు వేస్తున్నారట. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో మనం ఇదే విషయాన్ని చూడగలుగుతాం. ఒక్కసారి వెలిగించబడి ఆత్మ సంబంధమైన వరములను రుచి చూచి పరలోక సంబంధులుగా మార్చబడి మరలా తప్పిపోయి పాపము చేస్తూ పడిపోయి దేవుని నీతికి, దేవుని రాజ్యానికి, దేవుని ఉపదేశానికి వ్యతిరేకంగా జీవిస్తున్న వారైతే వారు అనుదినము యేసయ్యను బాహాటముగా సిలువకు వేసి చంపుతున్నారట. ప్రియ సంఘమా, వింటున్నావా? మరలా చేసేటటువంటి అదే దోషములు, అదే అతిక్రమం, అదే పాపములు యేసయ్యను బాహాటముగా నీవు సిలువకు వేస్తున్నట్లుగానే పరిగణించబడుతుంది అని వాక్యం హెచ్చరిస్తుంది. కుమారుడు యేసు, ఆ యేసు మన జీవితంలోనికి వచ్చాడు కనుక మనము ఆ యేసయ్యలో క్రమముగా, నమ్మకంగా నడవబద్ధులమై ఉన్నాము ప్రియులరా. కనుక కుమారుని చంపారు, యజమానుడు వచ్చాడు, వారందరినీ సంహరించాడు. మంచిగా పని చేయగలిగినటువంటి వారికి తన తోటను అప్పగించాడు. అందుకే యేసయ్య ఒక మాటను ఎత్తిపడుతూ అంటున్నాడు 42వ వచనములో, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి మూలకు తలరాయి ఆయను. అనగా యేసయ్యే ఆ తలరాయి ప్రియులరా.
తర్వాత ఇలాగ 21వ అధ్యాయం ముగుస్తుంది. చివరి మాటలలో యేసయ్యకు వారు దేవాలయాన్ని చూపిస్తూ ఉన్నారు. దేవాలయాన్ని చూపిస్తూ ఉంటే యేసయ్య అన్నాడు, ఈ దేవాలయం రాయి మీద రాయి లేకుండా పడగొట్టబడుతుంది అని చెప్పేశాడు. ఇట్ విల్ బి డిమాలిష్డ్, అది పడగొట్టబడుతుంది. ఎందుకు? యేసయ్యే ఆ మందిరము, యేసయ్య సంఘమైనటువంటి మనమే ఆ మందిరము అని నిన్న మనం నేర్చుకున్నాం ప్రియులారా. ఇలాగా 21వ అధ్యాయం ముగుస్తుంది. ఈ 21వ అధ్యాయం క్లుప్తంగా మనకు అర్థం కావాలి అంటే ఒక్క మాట, దేవుని రాజ్యము మాటలతో కాదు, విధేయత. విధేయత, ఇట్ ఈస్ నాట్ వర్డ్స్, ఇట్ ఈస్ ఒబీడియన్స్. దేవునికి మనం చూపించే విధేయత మీదనే ఆధారపడి ఉంది అని 21వ అధ్యాయం మనకు నేర్పిస్తుంది ప్రియులారా. ఈ 21వ అధ్యాయం ముగింపులోను 22వ అధ్యాయం ప్రారంభములోను యేసయ్య 3వ ఉపమానాన్ని కూడా మాట్లాడుతున్నాడు. 22వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదివినప్పుడు పెండ్లి విందును గూర్చినటువంటి సంగతి యేసయ్య ఉటంకిస్తూ ఉన్నాడు, ఉపమానంగా మాట్లాడుతూ ఉన్నాడు. 21వ అధ్యాయములో 28వ వచనము నుండి ఉపమానాల పరంపర ప్రారంభమవుతుంది. 21వ అధ్యాయం 28వ వచనం నుండి మొదలుకొని 22వ అధ్యాయం 13వ వచనం వరకు ఈ ఉపమానాలు కొనసాగుతున్నాయి. మొత్తం ప్రాముఖ్యంగా 3 ఉపమానాలు యేసయ్య బోధిస్తూ ఉన్నాడు. ఒకటి, తండ్రికి ఉన్నటువంటి 2 కుమారులను గూర్చి బోధిస్తున్నాడు. 2, దుష్టులైనటువంటి వ్యవసాయకుల గురించి బోధిస్తూ ఉన్నాడు. 3వది, పెండ్లి విందును గూర్చి బోధిస్తూ ఉన్నాడు. ఈ ఉపమానాలను గూర్చి మనము ఆలోచిస్తే ప్రియ సంగమ, మొట్టమొదటి ఉపమానములో వేషధారణ అంటే ఎలాగుంటుందో యేసయ్య పరిచయం చేస్తున్నాడు. పోతాను అన్నవాడు పోలేదు అంటే ఏంటి? వేషధారణ కాదా? పోను అన్నవాడు పోయాడు అంటే ఏంటి? విధేయత. వేషధారణకు విధేయతకు చాలా తేడా ఉంది అని యేసయ్య ఆ ఉపమానము ద్వారా నేర్పించాడు. 2వ ఉపమానములో నమ్మి తన తోటను అప్పగించినందుకు ఆ యజమానికే వారు ఎదురు తిరిగారు అంటే దుష్టత్వము కనబడుతుంది, తిరుగుబాటుతనము కనబడుతుంది. అంత్యదినములలో సంఘములో ఇట్టి తిరుగుబాటుతనము విస్తరిస్తుంది అని యేసయ్య చెప్పకనే ఉపమానము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. 3వ ఉపమానం 22వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకున్న లేఖన భాగాలలోని ఉపమానములో స్పందన ముఖ్యం. యువర్ రెస్పాన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీ స్పందన ముఖ్యం అని యేసయ్య స్పష్టంగా ఉపమానము ద్వారా మాట్లాడుతున్నాడు. పెండ్లి విందుకు యేసయ్య పిలిచిన వారు ప్రత్యేకమైన వారు, కానీ వాళ్ళు సాకులు చెప్పి తప్పించుకున్నారు, రాలేదు వాళ్ళు. కాబట్టి అందరినీ పిలిచాడు. ఆ వచ్చిన వాళ్ళలో ఒకడు వస్త్రం లేకుండా ఉన్నాడు, పెండ్లి వస్త్రం లేకుండా నిలబడ్డాడు. కనుక వాడిని బయటికి గెంటి వేసినట్లుగా ఉపమానంలో మనం చూస్తున్నాం. కాబట్టి పిలుపు అందరికీ ఉంది. యేసయ్యలోనికి, క్రైస్తవ్యంలోనికి, విశ్వాసంలోనికి, సత్యములోనికి, దేవుని రాజ్యములోనికి అందరికీ కలువరి సెలవులో యేసయ్య తన చేతులను చాపి ఆహ్వానాన్ని తెలియజేశాడు. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అని చెప్పేశాడు యేసయ్య. అయితే ఎవరైతే యేసయ్య ఇస్తున్న ఆహ్వానానికి సరిగా స్పందిస్తారో వారే ఆ రాజ్యములో స్థిరముగా నిలబడతారు. కనుక 21వ అధ్యాయము 18వ వచనం మొదలుకొని 22వ అధ్యాయం 13వ వచనం వరకు ఉన్న లేఖన భాగాలన్నీ మనకు నేర్పిస్తున్నది ఏంటో తెలుసా? దేవుని రాజ్యము కేవలం మాటలు కాదు, దేవుని రాజ్యము మన విధేయత. గాడ్స్ కింగ్డమ్ ఈజ్ నాట్ ఆఫ్ వర్డ్స్ బట్ ఇట్ ఈజ్ ఒబీడియన్స్, విధేయత అని నేర్పిస్తుంది. మరి ఈ వాక్య సందేశం ఇచ్చినటువంటి ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని వాక్యానికి, దేవుని ఆలోచనలకు, యేసయ్య ఉపదేశాలకు నిత్యము నీవు విధేయత కలిగి జీవించగలుగుతున్నావా? విధేయుడు అవుతున్నావా? ఒకవేళ ఇప్పటికీ ఇంకా అవిధేయత నీలో ఉంటే ఇప్పుడైనా మారు మనసు పొంది దేవుని మాటలకు తిరిగి విధేయతను చూపించాలని దైవజనుడిగా నీకు నేను హితువు పలుకుతూ ఉన్నాను, ప్రేమతో నీకు తెలియజేస్తూ ఉన్నాను. అది నీకు క్షేమము, అది నీ జీవితానికి మంచి అయిన దానిని వెంటనే ఆలింగనం చేసుకోవాలే కానీ దానికి వ్యతిరేకంగా ప్రశ్నలు అడగకూడదు. అది చాలా ప్రమాదకరం. ఇలాగ 13వ వచనంతో ఉపమానాల పరంపర ముగిసింది. 22వ అధ్యాయం 14వ వచనం నుండి, అనగా మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చూసినప్పుడు ఇక యేసయ్యను శోధించడానికి బయలుదేరారు.
ఒకడంటాడు పునరుత్థానం ఉంది అంటాడు, వాడు పరిసయ్యుడు. సద్దూకాయుడు అంటాడు అసలు పునరుత్థానమే లేదు, వన్స్ డెడ్ ఈజ్ డెడ్ ఫర్ ఎవర్ అంటాడు. ఒకసారి చచ్చిపోయాడు అంటే ఇక ఎప్పటికీ చచ్చిపోయినోడే అంటారు. సో ఈ సిద్ధాంతం వలన వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడూ ఘర్షణే, గొడవే. ఇలాంటి పరిస్థితుల్లో యేసయ్య బోధ చేస్తున్నాడు. యేసయ్య వచ్చి అది కాదు ఇది కాదు, అసలు ఇది సరి అయినటువంటి మార్గము అని, నేనే ఆ మార్గము అని యేసయ్య ఉపదేశించాడు. దేవుని రాజ్యానికి వెళ్ళడానికి యేసయ్య మార్గాన్ని పేవ్ చేశాడు, వేశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ యేసయ్య మీద కక్ష పెట్టుకున్నారు. కక్ష పెట్టుకొని యేసయ్య దగ్గరకు వచ్చి శోధించడం మొదలుపెట్టారు. చెప్పాను కదా, మంచిని ఆలింగనం చేసుకోవడం రాదు, సత్యాన్ని అంగీకరించడం రాదు. దాన్ని ఎప్పుడు లోపాలు చూడాలి, ఎప్పుడు దానిని వ్యతిరేకించాలి, ఎప్పుడు దానిని తోలనాడాలి, దూషించాలి. చివరికి ఏదైనా నష్టం కలిగేసరికి లబోదివ్వమని మొత్తుకోవాలి. ఇదే పరిస్థితి. పరిసయ్యులు చేస్తున్నటువంటి శోధన చూడండి ప్రియులారా. ఒకడొచ్చి అడుగుతున్నాడు యేసయ్య దగ్గరకు, యేసయ్య నువ్వు చాలా సత్యవంతుడివి, నువ్వు సూపర్, నువ్వు డూపర్, నువ్వు అసలు మొహమాటం లేని వాడవు, నువ్వు ఉపదేశించావంటే ఖచ్చితంగా ఖండితంగా ఉపదేశిస్తావు, అసలు నీకు తిరుగులేదు, అయితే ఒక ప్రశ్న ఉంది అంటున్నాడు, ఒక డౌట్ ఉంది అంటున్నాడు. ఏంటి ఆ డౌటు? ఇదిగో మరి పన్ను చెల్లించాలి కదా, వి నీడ్ టు పే ట్యాక్స్. కాబట్టి మరి పన్ను చెల్లించాలా వద్దా? మరి నీ శిష్యులు ఎందుకు పన్ను చెల్లించట్లేదు? ఇది వాళ్ళ క్వశ్చన్. దేవుని రాజ్యానికి పన్నుకు సంబంధం ఏముంది అసలు? అయినా సరే యేసయ్య స్పందిస్తూ అన్నాడు, మీ దగ్గర ఉన్నటువంటి దినారం చూపించండి. చూపించారు. దీనిపైన ఉన్న చేవ్రాత ఎవరిది, లేకపోతే దీనిపైన ఉన్న గుర్తు ఎవరిది? కైసరిది. అయితే కైసరివి కైసరికి ఇవ్వండి. మరి మీరు దేవుని బిడ్డలు కదా, దేవుంది దేవునికి ఇవ్వండి అంటున్నాడు యేసయ్య. ఆ మాట విని వారు ఆశ్చర్యపడి అక్కడి నుండి పారిపోయారు. దే ఫ్లీ ఫ్రమ్ దేర్. అక్కడి నుండి వాళ్ళు పారిపోయారు. కైసరివి కైసరికి ఇవ్వండి అంటే అర్థమైంది వాళ్ళకి. దేవునివి దేవునికి ఇవ్వండి అనగానే వాళ్ళకి భయం వేసి పారిపోయారు. కైసరి అంటే చాలా సులువే, ఇచ్చేయచ్చు, ట్యాక్స్ పే చేయొచ్చు. కానీ దేవునివి అంటే జీవితాన్నే క్రయముగా సమర్పించేసుకోవాలి. అందుకే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మన దేహములనే సజీవ యాగముగా మన దేవునికి మనము సమర్పించుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చదివినప్పుడు 21వ వచనానికి వచ్చేసరికి పౌలు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటున్నాడు. అంతేకాదు, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు అని గలతీయులకు రాసిన పత్రికలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అంటే యేసయ్యలో దేవునిలో జీవించడము, లేక దేవునికి సంబంధించింది అంటే కంప్లీట్ టోటల్ సరెండరెన్స్, దేవునికి సంపూర్ణముగా లోబడిపోవడము, సమర్పించుకోవడము అని అర్థం. ఎప్పుడైతే అలాగ సమర్పించుకుంటామో అప్పుడు తుచ్చమైనటువంటి కోరికలు, తుచ్చమైనటువంటి పనులు చేయడానికి అవకాశం ఉండదు. కానీ వీరికి ఇటు తుచ్చమైన పనులు చేయాలి, అటు దేవునికి సంబంధించిన గొప్పవారము అనిపించుకోవాలి. ప్రజల మధ్యలో పెద్ద పెద్ద పీఠాల మీద కూర్చోవాలి, మేమే గొప్ప అని చాటించుకోవాలి, డాబుగా డమ్మముగా బ్రతకాలి, అందరినీ మన కిందే అణిచిపెట్టుకోవాలి అనే ఆలోచనలు వీళ్ళకున్నాయి. మరి ఎలాగుంటే దేవుడు సహించడు కదా. కాబట్టి ఎప్పుడైతే దేవునికి ఇవ్వండి అని యేసయ్య అన్నాడు, వెంటనే వాళ్ళకి అర్థమైపోయి వెళ్ళిపోయారు. ఈరోజు పరిసయ్యులకు చెప్పిన అదే మాట యేసయ్య మనతో చెబుతున్నాడు ప్రియులారా. దేవునికి సంబంధించింది దేవునికి ఇచ్చేయాలి. నీ జీవితం చాలా విలువైనది. ఆ విలువైన నీ జీవితం ఒకానొక సమయం వచ్చేసరికి పాపముల చేత, అతిక్రమముల చేత, దోషముల చేత, నానా రకములైనటువంటి పరిస్థితుల చేత, అనారోగ్య సమస్యల చేత, బాధ, దుఃఖము, వేదన, వీడని భయంకరమైనటువంటి ఇబ్బందికర పరిస్థితుల చేత నాశనమైపోతూ ఉండగా యేసయ్య వైపు నువ్వు చూడగా, లేక యేసయ్య ప్రేమ వార్త నీ దగ్గరికి రాగా, యేసయ్యను నీవు నీ హృదయంలోనికి ఆహ్వానించావు, యేసయ్య నీ జీవితంలోనికి వచ్చాడు. యేసయ్యను గురించి చదువుతూ సత్యము యేసయ్యే అని నీవు అంగీకరించి హృదయపూర్వకంగా యేసయ్యను నీ హృదయంలోనికి ఆహ్వానించావు, యేసయ్య నీ హృదయంలోనికి వచ్చాడు.
ఏదో ఒక రీతిలో నువ్వు యేసయ్యను అంగీకరించావు, యేసయ్య నీ జీవితంలోనికి వచ్చాడు, నువ్వు దేవుని బిడ్డవయ్యావు. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దేవునికి నీ జీవితాన్ని సజీవ యాగముగా సమర్పించాలి. అదే దేవునికి సంబంధించింది. అంటే ఒక మాటలో మనకు అర్థం కావాలంటే గివ్ ప్రయారిటీ టు యువర్ గాడ్. ప్రతి విషయంలో నీ దేవునికి ప్రాధాన్యత నువ్వివ్వాలి. ప్రతి విషయంలో. ఇప్పుడు నాయకుల దగ్గర ఉండే వారిని చూడండి ఒకసారి. నాయకులకు అతి సమీపముగా ఉండి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను చూడండి. ఈ కార్యకర్త ఏ చిన్న పని ప్రారంభించినా, ఏ చిన్న పని చేసినా, ఏ పెద్ద పని చేసినా వాళ్ళ నాయకుడిని తెచ్చి ముందు పెట్టుకుంటాడు, వాళ్ళ నాయకుడిని పిలుచుకుంటాడు, వాళ్ళ నాయకుడిని గౌరవిస్తాడు, వాళ్ళ నాయకుడిని ఎక్కువ హైప్ చేస్తాడు. అది తప్పు కాదు, అది విధేయత, అది లోబడడం. అలాగే యేసయ్య మన నాయకుడు, యేసయ్య మన రక్షకుడు, యేసయ్య మన దేవుడు, యేసయ్య మన స్నేహితుడు, యేసయ్య మన రాజు ఆయన. మరి ఆయన ద్వారా మనము భక్తిలో, విశ్వాసములో, పరిశుద్ధతలో, నీతిలో దేవుని రాజ్యం కొరకు కొనసాగుతున్నాం. మరి అన్ని విషయాలలో ఆయనను మనం ముందు పెట్టుకోకూడదా? ఆయన లేకుండా మనం ఏమి చేయగలం? యేసయ్య అన్నాడు కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, యూ కెన్ డూ నథింగ్, మీరేమీ చేయలేరు అన్నాడు యేసయ్య. మరి యేసయ్యను ప్రాముఖ్యమైన వ్యక్తిగా మన జీవితాల్లో మనం ప్రతిష్ఠించుకోవాలి. అదే దేవునికి మనము ఇవ్వగలిగిన, చూపగలిగిన కృతజ్ఞత. దేవునికి ఇవ్వండి. ఈరోజు మీరు కూడా తప్పించుకుంటే పరిసయ్యుల్లాగా పాడైపోతారేమో. తప్పించుకోకండి. దేవునికి ఇవ్వడము అనే విషయానికి వచ్చేసరికి శక్తి సరిపోవట్లేదా? ప్రార్థన చేసి ప్రభువుని అడగండి, ప్రభువా నీకు ఇవ్వగలిగిన శక్తి నాకు ఇవ్వు ప్రభువా, నాకు అది నేర్పించు దేవా అని అడుగు. యేసయ్య నేర్పిస్తాడు. ఒక రోజున తప్పకుండా దేవునికి నీవు సంపూర్ణముగా సమర్పిస్తున్న వ్యక్తిగా, సాక్ష్యము కలిగిన వెలుగుతున్న దీపముగా దేవుని ద్వారా మారడం నువ్వు అనుభవిస్తావు. నిన్ను చూసి లోకమే అంటుంది, నీ దేవుడు నిన్ను గొప్పగా వెలిగించాడు అని. కనుక నా ప్రియ దేవుని పిల్లలారా, పరిసయ్యులు అడుగుతున్నారు, దానికి యేసయ్య సమాధానం ఇస్తున్నాడు, దేవునికి ఇవ్వండి. పరిసయ్యులు అలాగ వెళ్ళిపోయారని తెలవగానే సద్దూకాయులు వచ్చారు. పునరుత్థానము లేదని చెప్పేటి సద్దూకాయులట. వారు 23వ వచనం నుండి మనకు కనపడతారు. 23వ వచనం నుండి 33వ వచనం వరకు మనకు కనబడతారు. పరిసయ్యులను యేసయ్య ఇలాగా పంపించేశాడు అని తెలవగానే సద్దూకాయులు వచ్చారు. వీళ్ళు వారి జ్ఞానాన్ని, వారి తెలివిని యేసయ్య దగ్గర ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి ఎంత వెర్రితనము. వీళ్ళంతా కూడా ప్రజల దగ్గర మళ్ళీ పెద్ద మనుషులే. పెద్ద మనుషులు ఎందుకు పెద్ద మనుషులు? ఒక తెలివి లేదు, ఒక జ్ఞానము లేదు, ఒక విధేయత లేదు, ఒక ఒప్పుకునే మనస్సు లేదు, ఒక లోబడే స్వభావము లేదు. దేనికి పెద్ద మనుషులు వీళ్ళు? సంఘాల్లో పెద్ద మనుషులు ఉంటారు. ఎందుకు ఆ పెద్ద మనుషులు? చాలామందిని చూస్తాం, ట్రెజరీగా ఉంటాడు, దొంగతనాలు చేస్తాడు. ప్రతి వర్గానికి ఒక పెద్ద సంఘంలో. కానీ న్యాయము చూపగలిగినటువంటి పెద్ద మనుషులు ఎంతమంది ఉన్నారు? చాలామంది పెద్దలు అనబడుతున్న వారు ఇదిగో ఇలాగే తయారయ్యారు. వారు చేయరు, చేసేవాళ్ళని చేయనియరు. యేసయ్యను శోధించడానికి సద్దూకాయులు, పునరుత్థానం లేదని చెప్పుడు సద్దూకాయులు వచ్చి యేసయ్యను అడుగుతున్నారు, అయ్యా ఒకడు పెళ్లి చేసుకొని చచ్చిపోయాడు, తన భార్యకు పిల్లలు లేరు. రెండోవాడు, మూడోవాడు, 5, 6, 7 ఎంతమంది అయినా కానీ చేసుకున్నారు, ఒకటి తర్వాత ఒకడు, అందరూ చచ్చిపోయారు, అదొక్కటి మిగిలింది. కొన్ని రోజులు అయిన తర్వాత ఆమె కూడా చనిపోయింది. మరి ఇప్పుడు దేవుని రాజ్యం అంటున్నావు కదా, దేవుని రాజ్యంలో వాళ్ళు ఈమె ఎవరికి భార్యగా ఉంటుంది అని అడుగుతున్నారు. ఎంత వెర్రి ప్రశ్న. అప్పుడు యేసయ్య అన్నాడు, దేవుని రాజ్యంలో పెళ్ళికిచ్చుడు, పెళ్ళిళ్ళు చేసుకోవడం, కాపురాలు చేయడం, పిల్లల్ని కనడం ఇలాంటి విషయాలు ఉండవు బాబు. దేవుని రాజ్యంలో అందరూ దేవుని దూతల వలె ఉంటారు అని అన్నాడు యేసయ్య. వారి వెర్రితనాన్ని ఆయన సవాలు చేస్తూ నివృత్తి చేయడానికి, వారికి బోధ చేయడానికి అంటున్నాడు, దేవుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని పరిచయం చేసుకోలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు అని యేసయ్య వారి యొక్క ప్రశ్నలకు సమాధానమిస్తున్నాడు. యేసయ్య
సజీవులకు దేవుడు. అందుకే పాపం వలన వచ్చు జీతము మరణము. మనుషులందరూ ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ దేవుని దృష్టిలో పాడైపోయిన వారిగా, చెడిపోయిన వారిగా కనబడుతున్నారు. అలాంటి పాడైపోయిన, పాపము చేస్తూ మరణానికి సమీపిస్తున్న మనుషులందరినీ యేసయ్య ద్వారా బ్రతికించడానికి యేసయ్యను ఈ లోకంలోనికి తండ్రి అయిన దేవుడు పంపాడు. ఎందుకు అనగా ఆయన సజీవులకు దేవుడు. ఆయన మనల్ని బ్రతికించాడు గనక మనము ఉల్లాసభరితులమైతిమి, మనం సంతోషించాలి. ఆయన్ని ప్రశ్నలు అడగడం పెద్ద విషయం అనుకుంటున్నారు పరిసయ్యులు, సద్దూకయ్యులు. కానీ ప్రశ్నలు అడగడం కాదు ప్రాముఖ్యం. ఆయన చెప్పిన మాటలకు కనువిప్పు కలిగి జ్ఞానోదయం అయ్యి లోబడడం చాలా ప్రాముఖ్యం. ఈ 22వ అధ్యాయం అంతా కూడా ఇలాగే కొనసాగుతుంది. తర్వాత ఇంకొకడు వచ్చాడు, ధర్మశాస్త్రోపదేశకుడు. సద్దూకయ్యుల నోరు మూయించాడని తెలవగానే ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడు. వచ్చి 34వ వచనం నుండి ఆయనతో ఇలాగ మాట్లాడుతూ ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడుగుతున్నాడు. అన్నీ అయిపోయాయి. ప్రధాన యాజకులు వచ్చి అధికారం గురించి అడిగారు, పరిసయ్యులు వచ్చి పన్ను గురించి అడిగారు, సద్దూకయ్యులు వచ్చి పునరుత్థానం గురించి అడిగారు. చూడండి, ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద విషయాలు, చాలా పెద్ద పెద్ద సంగతులు. వీటన్నిటి గురించి అయిపోగానే ఇక 4వ వాడు ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి ఆజ్ఞల గురించి అడుగుతున్నాడు. ఏ ఆజ్ఞ చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది అని అడుగుతున్నాడు. యేసయ్య అన్నాడు, నీ దేవుణ్ణి నీవు ఆరాధించాలి, ఆయనను తప్ప వేరొకరిని నీవు ప్రేమించకూడదు. అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనునవే అని యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఒక్కసారి ఆ లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 36వ వచనము నుండి ఉన్న లేఖన భాగం. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనని అనున్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికీ ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. సో యేసయ్య ధర్మశాస్త్రోపదేశకుని యొక్క డౌట్ని క్లారిఫై చేస్తూ ఉన్నాడు. క్లారిఫై చేస్తూ యేసయ్య మనకు ఒక ఉపదేశాన్ని ఇస్తున్నాడు. ప్రియులారా, వి నీడ్ టు లవ్ అవర్ గాడ్ విత్ అవర్ హార్ట్, విత్ అవర్ స్ట్రెంగ్త్. మన పూర్ణ మనస్సుతో, మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ వివేకముతో మనము మన దేవునిని ప్రేమించబద్దులమై ఉన్నాం. మనుషుల్ని ప్రేమించుకుంటారు కదా. యవనస్తుడు యవనస్తురాలిని ప్రేమిస్తాడు, భర్త భార్యను ప్రేమిస్తాడు, భార్య భర్తను ప్రేమిస్తుంది, యవనస్తురాలు యవనస్తుని ప్రేమిస్తాడు, ప్రేమించుకుంటారు. ఎప్పుడైతే ప్రేమలో ఉంటారో ఎంటైర్ వరల్డే మారిపోతుంది. అసలు వారి ప్రపంచమే మారిపోతుంది. అసలు ఇక ఒకళ్ళను విడిచి ఒకళ్ళు ఉండలేనంత భావనలోనికి, అంత అటాచ్మెంట్లోనికి వెళ్ళిపోతారు. దానికి పెట్టే పేరు ప్రేమ. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని తన ద్వారా రక్షించబడినటువంటి మనము కూడా అలాగే ప్రేమించాలి. వితౌట్ హిమ్ వీ కెనాట్ సర్వైవ్ అనేలాగా మారిపోవాలి. నేను చాలాసార్లు ఆలోచిస్తాను. ఆదికాండం 11వ అధ్యాయం, ఇంకా లోతుగా ఆలోచిస్తే ఆదికాండం 3వ అధ్యాయమే. ఆదికాండం 3వ అధ్యాయం దగ్గర నుండి అవిధేయత ప్రారంభమైంది. ఎలాగో ఒకలాగా మొత్తానికి దేవుడు ఫిల్టర్ చేసి 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 12వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఒక్కడిని పట్టుకున్నాడు, అబ్రహాముని. అతన్ని కూడా మార్గంలో నడిపించి పెట్టాల్సిన పరీక్షలు పెట్టేసి అతడు అమూల్యమైన వాడని తనను తాను ప్రూవ్ చేసుకున్నప్పుడు, నేను అబ్రహాము దేవుడను అని దేవుడు తనను పరిచయం చేసుకోవడం మొదలుపెట్టి తన సంతానాన్ని తనకంటూ ఒక ప్రత్యేకమైన సంతానముగా, ఒక ప్రత్యేకమైన జనాంగముగా ఉండాలి అని తండ్రి అయిన దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నటువంటి వీళ్ళ ద్వారా తన మహిమను ఐగుప్తు దేశంలో చూపించిన నిర్గమాకాండం ఐగుప్తు దేశంలో చూపించి వారిని బానిసత్వం నుండి బయటికి తీసుకొని వచ్చి 40 సంవత్సరాలు ఆకాశం నుండి మన్నాను పూరెలను కురిపించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి శత్రువులందరినీ కూడా అందులో ముంచేసి
ఇలాగా వారికి దాహమైనప్పుడు బండలో నుండి నీళ్ళు ఇచ్చి, వారిని పాములు కొడుతూ ఉంటే వారికి ఎత్తడి సర్పాన్ని పైకెత్తమని చెప్పి, వారికి నదులు చేదుగా ఉంటే వాటిని మధురమైనవిగా మార్చి, ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేస్తూ వారిని జాగ్రత్తగా కాపాడుకుంటూ నడిపిస్తూ వస్తుంటే వారు అవిధేయత చూపిస్తూ తిరుగుబాటు చేస్తూ వచ్చారు. తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ దేవుడు మొత్తాడు, శిక్షించాడు, కొట్టాడు, చనిపోయారు చాలామంది. కానీ శేషం మిగులుతూ వచ్చింది కొంతమంది. ఎన్నిసార్లు అవిధేయత చూపించినా దేవుడు కొడుతున్నాడు, తిడుతున్నాడు, కానీ మళ్ళీ వాళ్ళను స్వీకరిస్తున్నాడు, మళ్ళీ వాళ్ళ వెంటనే పడుతున్నాడు. ఈ రోజుకు కూడా ప్రియులారా, ఆశ్చర్యం అసలు దేవుడు ఎందుకు ఇంత మనుషుల వెంట పడుతున్నాడు? ఆయనను గూర్చి ఆలోచించే టైం ఈ రోజుల్లో, ఇప్పుడు ప్రస్తుత కరెంట్ కండిషన్లో ఎవరికీ లేదు కదా. బట్ వై ఎందుకు దేవుడు ఇంకా ప్రజల వెంట పడుతున్నాడు? ఎందుకు అంటే ఒకే సమాధానం, హీ లవ్స్ అస్. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనక మనము లేకుండా ఆయన ఉండలేడేమో అన్నంతగా ఆయన తన ప్రేమను మనకు వ్యక్తపరుస్తున్నాడు. హిస్ లవ్ ఈజ్ వెరీ ప్యూర్. ఆయన ప్రేమ చాలా 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 పవిత్రమైనది. కనుకనే ప్రాణము కూడా అర్పించేశాడు. చూసారా, వాక్యం అంటుంది ఇందులో ప్రేమ ఉన్నది, ఇందులో ప్రేమ ఉన్నది. ప్రాణము కూడా అర్పించే అంత ప్రేమ. ఈరోజు ప్రేమలు ప్రాణాలు తీసేవిగా తయారయ్యాయి. ఎంత దుర్మార్గం! కానీ యేసయ్య ప్రేమ ప్రాణమే అర్పించిన ప్రేమ. మనము లేకుండా ఆయన ఉండలేడేమో అన్నట్లుగా తోస్తుంది బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు. మరి అంత ప్రేమ చూపించిన యేసయ్య ద్వారా రక్షించబడినటువంటి నీవు నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో నువ్వు ఆయనను ప్రేమించాల్సిన అవసరం ఉందా లేదా? లోకాన్ని ప్రేమిస్తావు, నీ పిల్లల్ని ప్రేమిస్తావు, నీ భర్తను ప్రేమిస్తావు, నీ భార్యను ప్రేమిస్తావు, నీ ధనాన్ని ప్రేమిస్తావు, నీ వాహనాన్ని ప్రేమిస్తావు, నీ ఇంటిని ప్రేమిస్తావు, నీ బట్టలను ప్రేమిస్తావు, నీ పొలాల్ని ప్రేమిస్తావు, నీ స్నేహితుల్ని ప్రేమిస్తావు, నీవు ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నావో ఆ ప్రాంతాన్ని ప్రేమిస్తావు, నీ పట్టణాన్ని ప్రేమిస్తావు. యు లవ్ ఎవ్రీథింగ్. నువ్వు ప్రకృతిని కూడా ప్రేమిస్తావు. వర్షాకాలం వస్తే ఎండాకాలాన్ని ప్రేమిస్తావు, ఎండాకాలం రాగానే చలికాలాన్ని ప్రేమిస్తావు. యు లవ్ ఎవ్రీథింగ్. కానీ విలువనిచ్చి నిన్ను రక్షించినటువంటి వారిని మాత్రం నీ కోసం తన ప్రేమను వ్యక్తపరచడానికి, మన కోసం తన ప్రేమను వ్యక్తపరచడానికి కలువరి సిలువనే ఎక్కిన ఆ ప్రేమమూర్తి అయిన యేసయ్యను మాత్రం ఎందుకో ప్రేమించడంలో మనం వెనకబడుతూనే ఉన్నాం. అది ఆయన లోపం కాదు, మన వెర్రితనం. కనుకనే ధర్మశాస్త్రోపదేశకుడు మంచి ప్రశ్న అడుగుతున్నాడు, అయ్యా వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్? ఏది చాలా ప్రాముఖ్యమైనది అంటే, ఒకటి నీ దేవుణ్ణి ప్రేమించాలి. ఒకవేళ దేవుణ్ణే ప్రేమించాలి అని చెప్పి అక్కడితో యేసయ్య ఆపేస్తే స్వార్థమయ్యేది ప్రియులారా. కానీ దేవుడు స్వార్థపరుడు కాదు. స్వార్థపరుడు అయితే సిలువ కిందకి ఎక్కుతాడండి. స్వార్థపరుడు కాదు. ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తున్నవాడు గనక ఇలాగంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అనేది కూడా దానితో సమానమే. నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తావో నీ పొరుగు వారిని అంత ప్రేమించాలి. పొరుగువారంటే ఎవరు? కొట్టబడినవాడు, నిస్సహాయుడు, ఆధారము లేనివాడు, పాపము చేత నెట్టబడుతూ నరకానికి ఏడవబడుతున్నవాడు. నువ్వు ప్రేమించి స్వార్థ చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వు ఒక వ్యక్తికి స్వార్థ చెప్పడం అనేది నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావు అంత విలువైనది. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, సువార్త చేయాలి. అది ధర్మశాస్త్రోపదేశకుని యొక్క ప్రశ్నలో యేసయ్య ఇచ్చినటువంటి సమాధానము ద్వారా ఉన్నటువంటి సందేశం ప్రియులారా. కనుక ఈ మంగళవారం రోజున ఇన్ని విషయాలు యేసయ్య చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇంచుమించు 45-50 నిమిషాలుగా వాక్యం వింటూ వస్తున్నావు. 21వ అధ్యాయం 18వ వచనం నుండి ప్రారంభమయ్యాం. 22వ అధ్యాయం ముగింపులోనికి వచ్చేసాం. ఇంకా 23, 24, 25 3 అధ్యాయాలు ఉన్నాయి. స్టిల్ గోస్ ఆన్. ఇన్ని విషయాలు ఈ ఒక్క రోజులో యేసయ్య అక్కడ చేస్తూ ఉన్నాడు, చెబుతూ ఉన్నాడు, వివరిస్తూ ఉన్నాడు, వారి యొక్క ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉన్నాడు. అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ దే ఆర్. అవి ఎంత చాలా విలువైనయో, ప్రాముఖ్యమైనయో మనం అర్థం చేసుకోవాలి. హీ ఈజ్ నాట్ స్కిప్పింగ్ ఎనీథింగ్.
యేసయ్య దేన్ని కూడా దాటివేయట్లేదు, కానీ ప్రతిదాన్ని ఆయన కన్సిడర్ చేస్తున్నాడు. ప్రతిదాన్ని ఆయన పరిగణలోనికి తీసుకొని వాటికి సమాధానాలు ఇస్తూ ఉన్నాడు. వాటిని గూర్చి ప్రజలకు అర్థమయ్యేటట్లుగా తెలియజేస్తున్నాడు. అలాగ ధర్మశాస్త్రోపదేశకుడు అయ్యాక ఇప్పుడు యేసయ్య ప్రశ్నిస్తున్నాడు. నవ్ కమ్స్ జీసస్ క్రైస్ట్. అది మనము 22వ అధ్యాయములోనే 41వ వచనము నుండి మనం చూడగలం. చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పారు. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ప్రభువని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడగునని వారిని అడుగగా, ఎవడునూ మారు మాట చెప్పలేకపోయాను. మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడగా తెగింపలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చివరిగా యేసయ్య అడుగుతున్నటువంటి ప్రశ్న ఒక్కడు సమాధానం చెప్పలేకపోయాడు. దావీదు కుమారుడు క్రీస్తు అని అంటున్నారు, అయితే దావీదే అతనిని ప్రభు అని పిలుస్తున్నాడు. ఆత్మ వలన అతడు దేవా అని పిలుస్తున్నాడు. మరి ప్రభు అయిన వాడు కుమారుడు ఎలాగవుతాడు అని యేసయ్య అంటున్నాడు. ప్రియులారా, అంటే ఏదో ఒక వంశావళికి క్రీస్తును పరిమితం చేయకండి అంటున్నాడు. అంటే ఏదో ఒక వర్గానికి నన్ను పరిమితం చేయకండి అంటున్నాడు. అందుకే పేతురు గారి ద్వారా యేసయ్య ఒక చక్కని మాట మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్యాల గ్రంథంలో, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అవును ప్రియులరా, ఈ వాక్య సందేశము ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మన యేసయ్య అందరికీ ప్రభువు, ఆయన అందరికీ దేవుడు. కనుకనే ఆయన నీ నుండి విధేయతను కోరుకుంటున్నాడు. నీ నుండి నువ్వు లోబడాలి అని కోరుకుంటున్నాడు. నువ్వు లోబడడం వలన ఆయనకు కలిగేదేమీ లేదు, కానీ నువ్వు విధేయత చూపించడం వలన నీకే క్షేమము, నీకే మేలు. మనిషి యొక్క కాపుదలను జయించగలుగుతాడు, కానీ దేవుని కాపుదలను, దేవుని కంచెను సాతాను కూడా దాటలేడు. ఆ దేవుని కాపుదల, ఆ దేవుని కంచె నీకు నీ కుటుంబానికి సమృద్ధిగా కలగాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, దేవునికి విధేయత చూపించు. ఆయన మాటలకు విధేయత చూపించు, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించు. ఆయనను ప్రాముఖ్యమైన వ్యక్తిగా నీ జీవితంలో ప్రతిష్ఠించుకొని ప్రతిదీ ఆయన యొక్క ఆలోచన చొప్పున నువ్వు చేయడం మొదలుపెట్టు. వేషధారణ దేవునికి ఇష్టం లేదు. నీ నోటి మాటలు అంతకంటే అవసరం లేదు. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఆయన చెప్పిన మాటల ప్రకారం ప్రవర్తించడమే యథార్థత. నీ జీవితానికి దేవుడు నియమించిన విధి, నీతి. దానిని చెయ్యి, నీవు దీవించబడతావు. 23వ అధ్యాయానికి వచ్చేసరికి 23వ అధ్యాయంలో ఇప్పటివరకైతే, అనగా 21వ అధ్యాయం మొదలుకొని ఈ 22వ అధ్యాయం ముగింపు వరకు ఎవరెవరైతే యేసయ్యను ప్రశ్న అడుగుతూ వచ్చారో, శోధించడానికి ప్రయత్నం చేశారో, వారందరిని గూర్చినటువంటి కంప్లీట్ వివరణ, వారి స్వభావాలు ఏంటి, వారి మనస్తత్వాలు ఏంటి, వారిని ఎలాగ గుర్తించాలి, వారు చేసేటటువంటి పనులు దేవుని చిత్తానుసారమైనవా కావా అనే సంగతులన్నిటినీ 23వ అధ్యాయంలో ఒక హెచ్చరికగా సామాన్య భక్తజనమందరికీ, అనగా ప్రజలందరికీ యేసయ్య వివరిస్తూ హెచ్చరిస్తూ వచ్చాడు. 23వ అధ్యాయం అంతా కూడా మనకు హెచ్చరిక అధ్యాయంగా కనబడుతుంది ప్రియులారా. అది మీకు ఇంకా నేను బోధించడం కంటే మీరు చదువుకుంటే చాలా వివరణాత్మకంగా మీకు అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. దయచేసి 23వ అధ్యాయాన్ని ఈ వాక్య సందేశం తర్వాత మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. యేసయ్య చెప్పినటువంటి ఆ సంగతులు, ఆయన హెచ్చరించిన ఆ హెచ్చరికలు, వారు ఎలాగుంటారని యేసయ్య చెప్పాడో ఆ పోలికలు మీరు చదివితే అవన్నీ కూడా మీ అంతరంగముతో మాట్లాడడం మొదలు పెడతాయి.
ఒకవేళ ఏమన్నా లోపాలుంటే మీరు సరి చేసుకోవడానికి కూడా, మనం సరి చేసుకోవడానికి కూడా 23వ అధ్యాయం చాలా మనకు దోహదపడుతుంది అని నేను భావిస్తున్నాను. గనక ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. 23వ అధ్యాయాన్ని ఈ వాక్య సందేశం పూర్తయిన తర్వాత ఒక్క 10 నిమిషాలు లేక ఒక 5 నిమిషాల్లోనే పూర్తవుతుంది. కనుక చదవండి. చదివి మీకు అర్థమైన విషయాలు అండర్లైన్ చేసుకోండి. మీతో మాట్లాడిన విషయాలు స్టార్ మార్క్ పెట్టుకోండి, రౌండ్ చేసుకోండి. దేవా, నాతో మాట్లాడావు ప్రభువా, నీకు వందనాలు. నీ మాటల ప్రకారం, నీ ఉపదేశ ప్రకారం నేను జీవించడానికి నాకు సహాయం చేయి దేవా అని 23వ అధ్యాయంలో నుండి నీతో మాట్లాడిన దేవుని యొక్క మాటలను బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆయన బలాన్ని కోరుకో. నీలో ఉన్న వేషధారణ, నీలో ఉన్న దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన పరిస్థితులన్నీ ఆయన కాల్చివేస్తాడు. 23వ అధ్యాయం మనల్ని ప్రభావితం చేస్తుంది ప్రియులరా. అలాగా 23వ అధ్యాయం దాటుకొని 24వ అధ్యాయంలోనికి రాగానే చాలా చాలా ప్రాముఖ్యమైన, అతి విశేషమైన, అతి శ్రేష్టమైనటువంటి బోధ యేసయ్య చేస్తూ ఉన్నాడు. అదేదనగా ఆయన రాకడను గూర్చినటువంటి బోధ. ఆయన రాకడను గూర్చినటువంటి బోధ. ఆయన రాకను గూర్చినటువంటి బోధలోనే ఈ 24వ అధ్యాయం 4వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదివినప్పుడు అక్కడ మనకు యేసయ్య తన రాకడకు సంబంధించినటువంటి సూచనల గురించి మాట్లాడుతున్నాడు. తన రాకడకు సంబంధించినటువంటి సూచనలు, ఆ సూచనలు ఇలాగున్నాయి. ప్రజలు మోసము చేసేవారు అవుతారు. ప్రజలలో ప్రేమలు చల్లారిపోతాయి. ప్రజలు ఒకరిని ఒకరు మోసం చేసుకోవడానికి పరుగులెత్తుతారు. అలాగే యుద్ధాలు, మనుషుల మీదకు మనుషులు, రాజ్యం మీదకు రాజ్యం, కరువులు, భూకంపాలు, విపరీతమైనటువంటి వినాశనము ఏర్పడుతుంది అని మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చదువుతాం. 13వ వచనానికి వచ్చేసరికి యేసయ్య అంటున్నాడు, అంతము వరకు మనుషులు మోసము చేసుకుంటున్న వారైతున్నా, మనుషులు అబద్ధములు ఆడుతున్న వారు అవుతున్నా, యుద్ధాలు, రాజ్యం మీదకు రాజ్యం యుద్ధం. ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం, అమెరికా, ఇరాన్, అరబ్ కంట్రీస్ యుద్ధము చేసుకుంటూ ఉన్నాయి. దాని ప్రభావం ప్రపంచ ఎకానమీ మీద, ప్రపంచ వ్యవస్థ మీదనే దాని ప్రభావం చూపిస్తూ ఉంది. సరే, ఏది ఏమైనా ఇప్పుడు 1-2 రాజ్యాలు కాదు, దేశం మీదకు దేశం లేచేటటువంటి పరిస్థితులు వస్తాయి. ఇప్పుడున్నటువంటి యుద్ధ వాతావరణాన్ని బట్టి వరల్డ్ వార్ 3 కూడా ప్రారంభమయ్యే ప్రమాదం ఉందని చాలామంది విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యేసయ్య ముందే బోధించాడు, ఇదిగో ఇలాంటివి జరుగుతాయి. మనుషుల మీదకు మనుషులు, రాజ్యం మీదకు రాజ్యము యుద్ధము చేసుకుంటాయి. కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, ఎన్నో విపత్కర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కానీ వాటన్నిటి మధ్యలో దేవుడు నీతో ఉన్నాడు. నీవు నమ్ముకున్న సత్యమై ఉన్న యేసయ్య నిజంగా నీతో ఉన్నాడు. కనుక నీవు నిరీక్షణ విడిచిపెట్టద్దు, విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. నీవు అంతము వరకు నమ్మకంగా ఉండు, నేను నిన్ను రక్షిస్తాను అని యేసయ్య తెలియజేస్తున్నాడు. 14వ వచనానికి వచ్చేసరికి అంటాడు, 24వ అధ్యాయం 14వ వచనానికి వచ్చేసరికి, ఇదిగో ఈ రాజ్య సువార్త సకల లోకమందంతటా కూడా ప్రకటింపబడుతుంది, అప్పుడు అంతము వస్తుంది. అది 24వ అధ్యాయము ప్రారంభించినటువంటి యేసయ్య యొక్క ప్రారంభం ప్రియులారా. ఆయన రాకడను గూర్చినటువంటి సంభవాలను, సంగతులను యేసయ్య తెలియజేస్తూ ఉన్నాడు. ఇక 24వ అధ్యాయంలోనే మనము ఆయన రాకడకు సంబంధించినటువంటి సంభవాలలోనే భాగంగా 15వ వచనం నుండి ఇంచుమించు 31వ వచనం వరకు కూడా యేసయ్య రాకడకు మునుపు భూమి మీద ఈ యుద్ధాలు, ఈ భూకంపాలు, మనుషుల మీదకు మనుషులు, ప్రేమలు చల్లారిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉండగానే నేనే యేసయ్యను అని చెప్పుకొని బయలుదేరే వాళ్ళు వస్తారు. నేనే యేసయ్యను అని సూచక క్రియలు చేసేవాళ్ళు బయలుదేరుతారు. ఇప్పుడు యేసయ్య పేరు మీద అని చెప్పి సూచక క్రియలు చేసేవాళ్ళని చూస్తున్నాం. కానీ అంత్య దినాలలో అలాగుండదు. యేసయ్యను నేనే అని చెప్పి సూచక క్రియలు చేసేవాళ్ళు బయలుదేరుతారు. ఆల్రెడీ ఇప్పటికి కొంతమంది అలాగే ప్రపంచంలో నేనే యేసయ్య యొక్క రాక అని చెప్పి ప్రకటన చేసుకుంటున్నారు. కొన్ని వేల మంది ప్రజలు వారిని అనుసరిస్తూనే ఉన్నారు. కానీ ఆ రోజులలో
ఇలాగ చెప్పుకోవడాలు, ఇలాగ రావడాలు, నేనే యేసయ్య అని పరిచయం చేసుకోవడాలు చాలా ఎక్కువైపోతాయి, విపరీతమైపోతాయి. అంటే ప్రజలు అలాగా మారిపోతారు, ప్రపంచ పరిస్థితులు అలాగ మారిపోతాయి. ప్రజలందరికీ ఇప్పుడు యేసయ్య కావాలి 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 అన్నట్లుగా ఉంటుంది. అదొక మంచి అవకాశంగా భావించి సాతాను ప్రజలను రేపి నేనే యేసయ్య అని చెప్పుకునేలాగా చేస్తాడు. వారిని నమ్మించడానికి సూచక క్రియలు వారి ద్వారా జరిగేటట్టు చేస్తాడు. కానీ యేసయ్య అంటున్నాడు, తొందరపడి నమ్మకండి అంటున్నాడు. తొందరపడి నమ్మకండి అంటున్నాడు. ఎందుకు నమ్మకండి అంటున్నాడంటే, నో వన్ నోస్ ద డే ఆర్ టైం. ఆ రోజు కానీ, ఆ సమయము కానీ, ఆ గడియ కానీ ఎవరికీ తెలియదు అంటున్నాడు. అనగా యేసయ్య రాకడ కోర్చినటువంటి సమయము, ఖచ్చితమైనటువంటి గడియ ఎవరికీ తెలియదు అంటున్నాడు యేసయ్య. నోవహు కాలములో ఎలాగుంటుందో అలాగే ఉంటుంది అని యేసయ్య మాట్లాడుతున్నాడు. 100 మంది వచ్చి నేను యేసయ్యను అని చెప్పుకున్నంత మాత్రాన యేసయ్య కాదు. హీ ఈజ్ ఓన్లీ వన్, హీ ఈజ్ ట్రూ. ఆయన సత్యం, ఆయన అకస్మాత్తుగా వస్తాడు. అయితే నిజమైన భక్తులు ఈ 24వ అధ్యాయంలో మనము క్లుప్తంగా నేర్చుకోవాలి అంటే, నేర్చుకోగలిగినటువంటి విషయం ఏమిటంటే, నిజమైన భక్తులైతే దే వెయిట్ ఫర్ గాడ్. దేవుని కొరకు వారు ఎదురు చూస్తారు. యేసయ్య మీద వారు నిలబడతారు. యేసయ్యలోనే వారు కొనసాగుతారు. ఇప్పుడు ఈ ఉపదేశాన్ని మీరు వింటున్నారు కదా, ఒకవేళ ఈ ఉపదేశాన్ని మీరు మనం వింటున్నటువంటి ఈ కాలంలోనే, ఇంకొన్ని సంవత్సరాల్లోనే ఆయన వచ్చేస్తాడు, మనం అప్పటి వరకు బ్రతికున్నాం, ఆయన రాగానే మనం ఎత్తబడాలి అంటే, ఇప్పుడు ఏ ఉపదేశ సత్యాన్ని అయితే నీవు క్రమముగా వింటూ ఉన్నావో ఆ ఉపదేశ సత్యాన్ని గట్టిగా పట్టుకొని చివరి వరకు నడవాలి. మధ్యలో ఎవడో వస్తాడు నేను యేసయ్య అంటాడు, వాడిని నమ్మొద్దు. నువ్వు నీ ముందు ఒక సూచక క్రియ అబ్బురకదబ్బరా అంటాడు, వాడిని అసలే నమ్మొద్దు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ద్వారా నీతో దేవుడు ఏదైతే మాట్లాడుతూ వచ్చాడో దానిని నీవు ఇవాల్యువేట్ చేయాలి. దానిని నీవు పట్టుకొని నీ ముందుకు వచ్చేటటువంటి అబద్ధాన్ని నువ్వు పరిశీలన చేయాలి, పరీక్షించాలి, వివేచించాలి. అప్పుడే నోవహు తప్పించుకున్నట్లుగా, నోవహు కుటుంబం రక్షించబడినట్లుగా నీవు నీ కుటుంబం రక్షించబడతారు. అందుకే యేసయ్య అన్నాడు, అంతవరకు సహించిన వాడే రక్షించబడు, అంతవరకు నమ్మకంగా ఉన్నవాడే రక్షించబడును అంటున్నాడు యేసయ్య. సో 24వ అధ్యాయం అంతా కూడా ఇలాగ యేసయ్య రాకడను గూర్చినటువంటి సంగతులు, ఆయన వచ్చే ముందు ఎలాంటి పరిస్థితులు మనుషుల మధ్యలో నెలకొంటాయో ఆయన చెబుతున్నాడు. యేసయ్య రాకడను గూర్చినటువంటి ఆ సమయమైన, ఆ గడి అయినా తెలీదు అని అంటూనే నోవహు దినములలో ఎలాగో అలాగే అని యేసయ్య ఒక హింట్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాగా 24వ అధ్యాయం యొక్క క్రమమంతా కూడా కొనసాగుతుంది ప్రియులారా. ఇక 25వ అధ్యాయానికి వచ్చేసరికి 3 ప్రాముఖ్యమైనటువంటి పోలికలు యేసయ్య రాకడను గూర్చి యేసయ్య ఉపదేశిస్తూ వాటిని వారికి అర్థమవునట్లుగా బోధిస్తున్నాడు. అందులో మొదటిది 10 మంది కన్యకలను గూర్చినటువంటి ఉపమానం. మనందరికీ తెలుసు 10 మంది కన్యకలు. ఈ 10 మంది యేసయ్య రాకడ కొరకు వెయిట్ చేస్తున్నారు. ఈ 10 మంది కునికి నిద్రించారు. ఇదిగో పెండ్లి కుమారుడు అనే ఒక గొప్ప స్వరము వారికి వినబడింది. ఆ 10 మంది లేచి నిలబడ్డారు. కానీ అందులో 5 మాత్రమే దేవుని రాజ్యంలోనికి వెళ్ళారు, 5 వెనక మిగిలిపోయారు. కారణం ఏంటి అనగా, ఈ 5 వారికి ఎక్సెస్ ఆయిల్ అంటే ఎక్కువ జాగ్రత్త, ఎక్కువ సిద్ధపాటుతోని వారు సిద్ధంగా ఉన్నారు. మిగిలిన 5 అప్పటికప్పుడు గడిచిపోతే చాలు అన్నట్లుగా ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆలస్యం అవుద్దని. ఇంతలో అప్పటికప్పుడు ఉంటే సరిపోద్దులే అనుకున్న వాళ్ళది తగ్గిపోవడం మొదలైంది. యేసయ్య వచ్చే టైంకి వాళ్ళ దగ్గర అంతా అయిపోయింది. కానీ ఇంకా ఉంటే బాగుంటుంది అని ఎక్కువగా సిద్ధపడిన వారేమో యేసయ్య రాజ్యంలోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అయిపోయింది అనుకున్న వాళ్ళు యేసయ్య రాకడ కొరకే ఎదురు చూస్తున్నారు కనుక వాళ్ళు వెళ్ళి షావుకారుల దగ్గర నూనె కొనుక్కొని వారు తిరిగి దేవుని రాజ్యానికి వచ్చేసరికి దేవుని రాజ్యం తలుపు వేయబడింది. అంటే చివరి మూమెంట్లో ఏదో జరిగిపోద్దులే అని అనుకుంటే కాదు. చాలామంది 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అంతా కూడా మొత్తం అనుభవించేసి ఇప్పుడేదో చేద్దాము అన్నట్లుగా యేసయ్య దగ్గరకు వచ్చి ఏదో హడావుడి చేస్తారు. ఏముండదు అక్కడ.
కొంతమంది యవ్వన వయసుకు రాగానే బాప్తిజం పొందంటారా అంటే ఇప్పుడే ఎందుకు, 30 సంవత్సరాల తర్వాత పొందుతామంటారు. ఇంకెందుకు పొందడం, ఎందుకు, ఇక అయిపోయా, అవసరమే లేదు. నీకు అనుకున్నప్పుడు కాదు, దేవుడు నీ పట్ల తన ప్రణాళిక కలిగి ఉన్నప్పుడే నువ్వు దానికి లోబడాలి. 21వ అధ్యాయం 18వ వచనం నేర్చుకుంటూ వస్తుంది అదే, దేవునికి లోబడమే. ఆ లోబడే మనస్సు అనేది అంతము వరకు ఉండాలి. నీకు అనుకూలమైనప్పుడు లోబడతా, అనుకూలం లేనప్పుడు నేను తిరగబడతా అంటే తోలు తీస్తాడు దేవుడు. అనుకూలత ప్రతికూలత అనేది కాదు. దేవుడు అనుకూలతలోనూ అలాగే ఉన్నాడు, ప్రతికూలతలో కూడా అలాగే ఉన్నాడు. కాబట్టి నువ్వు అన్ని సమయాలలో ఆయన పట్ల కనబరచవలసినటువంటి పరిపూర్ణ విధేయతను నువ్వు కనబరచడమే సిద్ధపాటులో అంతవరకు ఉండడం. 5 బుద్ధి కలిగినటువంటి కన్యకలు చేసింది అదే. అంతవరకు ఏది ఏమైనా పర్వాలేదండి, నా దేవుడు దీపాన్ని ఆరిపోకుండా కాపాడగలడు గనుక నా ఆత్మ అనే దీపాన్ని నా దేవుని చేతులకు అప్పగించుకుంటున్నాను అని అనుకున్నారు. అలాగే జీవించారు. ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో నిందలు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి, ఎన్నో దెబ్బలు తగిలాయి, ఎన్నో శోధనలు వచ్చాయి, ఎన్నో నష్టాలు కలిగాయి, ఎన్నో ప్రశ్నలు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేశారు. కానీ ఏది ఏమైనా కానీ వారు యేసయ్యలో వారి విధేయతను మాత్రం విడిచిపెట్టలేదు. యేసయ్య పట్ల వారికి ఉన్న నమ్మకాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. యేసయ్యను వారు సందేహించలేదు, యేసయ్యను వారు ప్రశ్నించలేదు, యేసయ్యకు వారు తిరుగుబాటు చేయలేదు. కాబట్టి వారు చక్కగా దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోయారు. దే ఆర్ రెడీ విత్ ఎక్సెస్ ఆయిల్. అంటే అదే విధేయత. మిగిలిన క్రైస్తవ సంఘం ఏం చేస్తుంది, మిగిలిన సేవకులు ఏం చేస్తున్నారు, మిగిలిన సంఘ పెద్దలు ఏం చేస్తున్నారు అనేది కాదు వాళ్ళ కొనమానం. దేవుని వాక్యం ఏం చెబుతుంది, యేసయ్య ఏం చెబుతున్నాడు, దేవుని చిత్తం ఏంటి, దేవుని ఆలోచన ఏంటి, ఇది వారి కొలమానం. అందుకే వారు దేవుని రాజ్యంలోనికి చక్కగా ప్రవేశించేశారు. కానీ చాలామంది క్రైస్తవులు చూడండి, పక్కనున్నోడు చేయంగలేంది నేను చేస్తే వచ్చిందా, ఆ సేవకుడు చేయంగలేంది నేను చేస్తే వచ్చిందా, ఈ సంఘ పెద్ద చేయంగలేంది నేను చేస్తే వచ్చిందా, ఇదే లెక్కలు మనకి. వీడు చేశాడు నేను చేయాలి, వాడు చేశాడు నేను చేయాలి, ఆ సేవకుడు చేశాడు నేను చేయాలి, ఆ సంఘ పెద్ద చేశాడు నేను చేయాలి, వాడికి లేనిది నాకేంది కాదు. అది బుద్ధి లేని కన్యకలకు పోలిక. బుద్ధి కలిగిన కన్యకలైతే దేవుని పరిశుద్ధ లేఖనాలనే వారికి ఒక మాదిరిగా, ఒక కొలమానముగా, కొలబద్దగా వారు నియమించుకుంటారు. దట్ ఈస్ హౌ దే ఎంటర్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలోనికి అందుకు వారు ప్రవేశించారు ప్రియులారా. కనుక 10 మంది కన్యకలను గురించినటువంటి ఉపమానం చెబుతూ ఇలాగ సిద్ధపడండి అంటున్నాడు యేసయ్య. ఆ సమయము, ఆ గడియ తెలవదులే కానీ చెబుతున్నాను, అది అకస్మాత్తుగా వచ్చినా సరే పర్వాలేదు, మీరు అందులోకి వచ్చేటట్టు ఉండాలి అంటే ఇలాంటి విధేయత మీరు కలిగిన వారై ఉండాలి అంటున్నాడు యేసయ్య. ఇక రెండవ ఉపమానం 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు. వెరీ ఇంట్రెస్టింగ్ ఉపమానం, పారాబుల్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 5 వాడు 5 చేశాడు, 2 వాడు 2 చేశాడు, 1 వాడు ఏమీ చేయలే, వాడు తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టాడు. వాడికి 5 ఇచ్చావు, వీడికి 2 ఇచ్చావు, నాకు 1 ఇస్తావా? అదొక కుళ్ళు స్వభావం, అదొక వెర్రి స్వభావం. నీకేమి ఇచ్చాడో దాంతో సంతోషపడరాదు. అప్పుడు నువ్వు సుఖంగా ఉంటావు, ఏం చేయాలి అనే ఆలోచన కలుగుతుంది, నీ దగ్గర ఉన్న దానిని నువ్వు డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి ప్రియులారా, దేవుడు కొంతమందికి ఎక్కువ ఇస్తాడు, దేవుడు కొంతమందికి ఏమీ ఇవ్వనట్టుగా ఉంటాడు. ఇవ్వలేదు కదా అని చెప్పి వీళ్ళని చిన్నగా చూశాడని కాదు, ఇచ్చాడు కదా అని చెప్పి వాళ్ళని పెద్దగా చూశాడని కాదు. ఇచ్చాడు అంటే వాళ్ళ లెక్క వేరు, ఇవ్వలేదు అంటే నీ లెక్క వేరు. ఇచ్చాడు అంటే వాళ్ళ సామర్థ్యం వేరు, ఇవ్వలేదు అంటే నీ సామర్థ్యం వేరు. ఒక సంఘంలో 2 లక్షల మంది ఉన్నారు, నా సంఘంలో 10 మందే ఉన్నారు. నా సంఘంలో 2 లక్షల మంది ఎందుకు లేరు అంటే నువ్వు మేనేజ్ చేయలేవు కాబట్టి లేరు. ఆ సంగతి దేవునికి తెలుసు కాబట్టి నీకు ఇవ్వలేదు. వాళ్ళు మేనేజ్ చేయగలరు కాబట్టి, వాళ్ళు ఆర్గనైజ్ చేయగలరు కాబట్టి, వారు దేవుని చిత్తానుసారంగా వాటిని నిలబెట్టగలరు కాబట్టి దేవుడు వారికి ఇచ్చాడు. వై డూ యూ వాంట్ హేట్ దెమ్? వై డూ యూ వాంట్ టు హ్యావ్ ఎన్వీ ఓవర్ దెమ్? అలాంటి సందర్భంలో ద్వేషాలు ఎందుకు? అలాంటి సందర్భంలో దేవుని మీద సనుగుకోడాలు, గొనుగుకోడాలు ఎందుకు? ఇచ్చిన 10 మందిని జాగ్రత్తగా దేవుని కొరకు కాపాడడం మొదలు పెడితే చాలు, వారే నీ గురించి రేపు దేవుని రాజ్యంలో సాక్ష్యం ఇస్తారు. దేవా,
ఇదిగో మేము ఇలాగ నీ రాజ్యంలోనికి రాగలిగాము అంటే ఇదిగో ఈ దైవజనుని వలననే, లేక ఇదిగో ఈ మాదిరికరమైన వ్యక్తి వలననే అని సాక్ష్యం ఇస్తారు. 5 తలాంతుల వాడు 5 తలాంతులు చేశాడు అంటే ఈజ్ క్యాపబుల్, సమర్థుడు కాబట్టి 5 తలాంతులు ఇచ్చాడు. 2 వాడు 2 చేశాడు అంటే సమర్థుడు కాబట్టి 2 తలాంతులు. మరి నీకు ఒకటి ఎందుకు ఇచ్చాడు? నువ్వు ఒక్కటికి సమర్థుడవు కాబట్టి కనీసం ఇంకొకటి చేయాల్సింది, 2 చేయాల్సింది. అలాగే చేయలే. కొంతమంది విశ్వాసులు సంవత్సరాలుగా యేసయ్యలో ఉంటారు, సంఘానికి వస్తారు, కానీ ఒక్కళ్ళకు సువార్త చెప్పరు, ఒక్కళ్ళను కూడా యేసయ్య కొరకు సంపాదించరు. మతం మార్చడం వేరు, యేసయ్యను ప్రకటించి యేసయ్యను పరిచయం చేయడం వేరు. మతం మార్చడం ఇందులోకి రావడం, మళ్ళీ ఇందులోకి వచ్చినోడు ఉంటాడా, వీడు ఇంకో దాంట్లోకి పోతాడు. మతం మారద్దు, సత్యంలోనికి రావాలి, జీవములోనికి రావాలి, పరిశుద్ధతలోనికి రావాలి. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. అదే యేసు క్రీస్తు. ఆ యేసయ్యలో కొనసాగుతున్నటువంటి జీవిస్తున్నటువంటి మనము అలాగ దేవుడు మనకిచ్చినటువంటి దానిలో సంతోషంగా, తృప్తిగా, సుఖంగా, నెమ్మదిగా ఉంటూనే మన ఆత్మీయ జీవితంలో మనం కొనసాగాలి. అప్పుడు దేవుని రాజ్యంలోనికి నిర్మోహమాటంగా, నిస్సందేహంగా మనం వెళ్ళిపోతాం. యేసయ్య మనల్ని అంగీకరించేస్తాడు. దేవుడు మనకి ఈ లోకంలో ఇచ్చిన తలాంతు, పాడడం ఒక తలాంతు, వాక్యం చెప్పడం ఒక తలాంతు, ప్రార్థన చేయడం ఒక తలాంతు, పుస్తకాలు రాయడం ఒక తలాంతు, పాటలు రాసి పాడడం ఒక తలాంతు, వాయిద్యములు ఒక తలాంతు, మందిరంలో పనిచేయడం ఒక తలాంతు. ఇలాగ దేవుడు ఇచ్చినటువంటి తలాంతులను దేవుని రాజ్యం కొరకు నువ్వు నమ్మకంగా వినియోగించినప్పుడు నిశ్చయముగా నీవు అధికమైనటువంటి మెప్పుకు పాత్రుడు అవుతావు, పాత్రురాలు అవుతావు. ఇది 2వ ఉపమానం. అనగా యేసయ్య రాజ్యంలో మనం ఉండాలి అంటే మనము మనకివ్వబడిన దాని విషయంలో మనము దేవుని కొరకు పనిచేసేవారిగా, లోకంలో జీవించవలసిన వారిగా ఉండాలి అని యేసయ్య ఈ ఉపమానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇక 3వ ఉపమానానికి వచ్చేసరికి యేసయ్య గొర్రెలు, మేకలు అనే వాటిని గూర్చి తెలియజేస్తున్నాడు. దేవుడు న్యాయసింహాసనం మీద సింహాసనాసీనుడై ఉండగా ఆయన ముందుకు భూప్రజలందరూ తేబడతారు. వారు 2 వర్గాలుగా ఉంటారు. ఒక వర్గము మేకలు, ఒక వర్గము గొర్రెలు. గొర్రెలైన వారిని తండ్రి రాజ్యంలోనికి ఆహ్వానిస్తున్నాడు, మేకలైన వారిని నరకములోనికి పంపిస్తున్నాడు. ఎందుకు అనగా యేసయ్య అంటున్నాడు, ఇదిగో నేను రోగినై ఉన్నాను, మీరు నన్ను చూడడానికి రాలేదు. నేను చెరసాలలో ఉన్నాను, మీరు నన్ను పరామర్శించడానికి రాలేదు. నేను దిగంబరిగా ఉన్నాను, మీరు నాకు వస్త్రాలు ఇవ్వలేదు. అప్పుడు మేకల వంటి మనుషులు అంటున్నారు, నువ్వెప్పుడు దిగంబరిగా ఉన్నావు, నీవెప్పుడు చెరసాలలో ఉన్నావు, నీవెప్పుడు ఆకలిగొని ఉన్నావు, నీవెప్పుడు ఎలాగున్నావు అలాగున్నావు అని అడుగుతున్నారు. అప్పుడు వెంటనే యేసయ్య అన్నాడు, ఇదిగో మీ చుట్టూతా ఉన్నటువంటి ఎవరైతే ఆకలిగొని ఉంటారో, ఎవరైతే దిగంబరులుగా ఉంటారో, ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉంటారో, ఎవరైతే ఆధారము లేక, ఆశ్రయము లేక, ఆదరణ లేక ఉంటారో వారందరికీ దేవుని ప్రేమను చూపించడమే యేసయ్యకు సేవ చేయడం. ఆమేన్. అది గొర్రెలుగా పోల్చబడుతున్నటువంటి ప్రజలు చేశారు గనక యేసయ్య అంటున్నాడు, మీరు ఇవన్నీ నాకు చేశారు, మీరు వచ్చేయండి అంటున్నాడు. మేకల వంటి స్వభావం కలిగినటువంటి మనుషులతో యేసయ్య అంటున్నాడు, మీరు ఇవన్నీ చేయలేదు గనక గెట్ అవుట్, మీరు బయటికి వెళ్ళిపోండి అంటున్నాడు యేసయ్య. సింపుల్గా యేసయ్య అక్కడ తీర్పు తీర్చేస్తున్నాడు. చూసారా? అంటే తీర్పు రోజున దేవుడు తీర్పులోనికి తెచ్చేటటువంటి విషయాలు ఎంత స్పష్టంగా, ఎంత కీలకంగా ఉండబోతున్నాయో ఆ ఉపమానం ద్వారా యేసయ్య మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం అనుకుంటాం పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేయాలి, పెద్ద పెద్ద మందిరాలు కట్టాలి, ఓ బంగారులు అవి ఇవి ఇచ్చేయాలి, దేవుని రాజ్యంలో గొప్పోళ్ళు అయిపోతాం అనుకున్నాం. అలా కాదు. దేవుని కొరకు అన్నీ గొప్పగా చేయాలి, గొప్ప సభలు ఏర్పాటు చేయాలి, గొప్ప మందిరాలు కట్టాలి, గొప్పగా దేవుని దగ్గర మనం సమర్పించాలి. వెల్ అండ్ గుడ్, మంచిదే. కానీ నువ్వు గొప్పగా అని ఆలోచించే ఆ గొడుగు నీడలో నీవు బీదవారికి, నీవు దరిద్రులకు, నీవు నీ చుట్టూ కనబడుతున్నటువంటి ఆదరణ లేని, నెమ్మది సమాధానం లేని, ఆశ్రయము లేని వారికి చేయవలసినటువంటి నీ వంతు సహాయం నువ్వు చేయకపోతే, నువ్వెంత గొప్పగా దేవుని మందిరంలో ఉన్నా
నువ్వెంత గొప్పగా దేవుని మందిరాలు కట్టినా, నువ్వెంత గొప్పగా సభలు ఏర్పాటు చేసినా చివరికి మేకల గుంపులోనికి రావాల్సిందే. కాబట్టి గొప్పవాటితో దేవుడు నిన్ను లెక్కగట్టట్లేదు. నువ్వు చేసే కడు దీన దయనీయ పరిస్థితుల్లో ఉన్న మనుషుల కొరకైనటువంటి సహాయము, ఆ సర్వీస్ని చూస్తున్నాడు యేసయ్య. నా ప్రియా దేవుని పిల్లలారా, ఇలాగ 21వ అధ్యాయం 18వ వచనం మొదలుకొని 25వ అధ్యాయం ముగింపు వరకు కూడా యేసయ్య మంగళవారం రోజు చేసినటువంటి పనులు, చెప్పినటువంటి సమాధానాలు, ఇచ్చినటువంటి శాపాలు, హెచ్చరికలు, జాగ్రత్తలు, ఆయన రాకడను గురించినటువంటి సూచనలు మనము ఇప్పుడు నేర్చుకున్నాం. మరి ఇన్ని విషయాలను బట్టి చివరిగా తేలే ఫలితార్థం ఏంటో తెలుసా? బీ ఒబీడియంట్. యేసయ్యకు, తండ్రి అయిన దేవునికి, పరిశుద్ధాత్మకు, ఆయన వాక్యానికి నీవు విధేయత కలిగి జీవించాలి. ఇది ఇన్ని అధ్యాయాలలో ఉన్నటువంటి ఒకే ఒక్క సారం. విధేయత లేకుండా, లోబడే మనస్సు లేకుండా దేవుని నీతిని ఎవ్వరూ నెరవేర్చలేరు. దేవుని మనస్సును ఎవ్వరూ గెలవలేరు. దేవుని దగ్గర గొప్ప పేద అనే తారతమ్యాలు లేవు. కాబట్టి నువ్వు దేవునికి విధేయత చూపించి ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్సు కలిగి ఉండడమే నిన్ను ఒకరోజు యేసయ్య రాబోతూ ఉండగా నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆయన రాజ్యములోనికి వారసులుగా అంగీకరిస్తుంది. కనుక నా ప్రియా కుమారుడా, కుమార్తె, ఒక్కసారి నిన్ను నువ్వు విమర్శ చేసుకోగలవా? ఇంతసేపు ఈ సందేశాన్ని వింటూ ఓపికతో దేవుని మాటల పట్ల ఆసక్తితో నువ్వు వచ్చావు కదా. మరి ఈ సందేశాన్ని విన్నటువంటి నీవు దేవునికి ఎంత విధేయత కలిగి జీవిస్తున్నావు? ఒకవేళ నిన్నటి వరకు విధేయత కలిగి లేవేమో, ఇట్స్ గాన్, అది అయిపోయింది. ఇప్పుడు ఈ వాక్య సందేశాన్ని వింటున్నావు కదా, ఇప్పటి నుండైనా ఒక పరిపూర్ణ విధేయతలోనికి రా. దేవుని ఆలోచనలు నెరవేర్చేటటువంటి క్రమములోనికి రా. నీ ప్రభువైన యేసుక్రీస్తు చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన పాదాల దగ్గర, ఆయన చేతుల క్రింద దీన మనస్సు కలిగి ఉండు. అదే నిజమైన ఆత్మీయత, అదే నిజమైన భక్తి. గుడ్ ఫ్రైడేకి సమీపిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ వారములో వాక్య సందేశాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా మనం విధేయులం అవ్వకపోతే, ఇంకా మనం విధేయత నేర్చుకోకపోతే, ఎన్ని గుడ్ ఫ్రైడేలు దాటిపోయినా, ఎన్ని శుభ వారాలు దాటిపోయినా, ఎన్ని పరిశుద్ధ హోలీ వీక్స్ దాటిపోయినా ఉపయోగం లేకుండా దేవుడు ఏది చేయడు. మరి నిన్ను రక్షించుకున్నాడు అంటే ఎంతో పెద్ద ప్రణాళికతోనే రక్షించుకున్నాడు కదా. కాబట్టి విధేయత చూపించు, హెచ్చించబడతావు. విధేయత చూపించు, రక్షించబడతావు. విధేయత చూపించు, వేషధారణ తొలగిపోతుంది. విధేయత చూపించు, ఫలములను ఫలించగలుగుతావు. విధేయత చూపించు, దేవుని ద్వారా హెచ్చించబడతావు. చివరికి విధేయత చూపించు, బుద్ధిగల కన్యకల వలె దేవుని రాజ్యంలోనికి సంతోషంగా ప్రవేశిస్తావు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల మా మహాపరిశుద్ధ తండ్రి, 21వ అధ్యాయం మత్తయి సువార్త 18వ వచనం మొదలుకొని 25వ అధ్యాయం వరకు ఉన్నటువంటి సంగతులను క్లుప్తంగా ఈ మంగళవారపు రోజున ప్రభువా మేము ధ్యానం చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన రోజని మాకు మీరు నియమించారు. మీకు వందనాలు ప్రభువా. మరి విన్నటువంటి నాయన నీ ప్రజలు, బోధించినటువంటి నేను అయ్యా నీ పాదాల దగ్గర విధేయులం అవ్వడానికి ఇష్టపడుతున్నాం. మరి దేవా, విన్నటువంటి ఈ నీ బిడ్డలు ప్రభువా, ఇది మొదలుకొని అట్టి క్రమములో నడిచి నీ రాజ్యము చేరునట్లుగా బలము అనుగ్రహించమని స్తుతిస్తూ, కృతజ్ఞతలు సమర్పిస్తూ, యేసయ్య నామం ద్వారా ప్రార్థిస్తూ, ఈ మనవులన్నీ వేడుతూ, వాక్య సందేశాన్ని బట్టి కృతజ్ఞతలు సమర్పిస్తూ విధేయులమని ఒప్పుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, ఆయన బలము, నడిపింపు సదాకాలం మనందరికీ తోడై ఉండి అంతము వరకు ఆయనకు విధేయులుగా మనల్ని నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని దీవించునుగాక. సుదీర్ఘమైన ఉపదేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. తప్పకుండా మీ ప్రియులైన వారితో షేర్ చేయండి. మీరు ఈ వాక్య సందేశాన్ని మన ఈ ఆల్ నేషన్స్ చర్చ్
యూట్యూబ్ ఛానల్ ద్వారా మొదటిసారి వింటున్న వారైతే తప్పకుండా ఛానల్లో ఉన్న అనేక అంశాల మీదనైనా ఉపదేశాలను వినండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివ్గా ఉంచుకోండి. దేవుని వాక్య సందేశాల ద్వారా బలపరచబడండి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. గుడ్ నైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.